సంధ్యారాగం మూడవ భాగం. రెండవ భాగంలో రవి సంధ్య అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరూ హనీమూన్ కని బెంగళూరు, మైసూరు, తిరుపతి, కంచి చుట్టొస్తారు. సంధ్య తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోతుంది. ఆనందంతో తడిసి ముద్దవుతుంటుంది. ఒకరోజు శేఖర్ సునందను కలిసి సంధ్య కలవమన్నట్టుగా చెప్తాడు. అంగీకరిస్తుంది సునంద. కథ కొనసాగుతుంది. పెద్దమ్మా, నే వచ్చేసా. హుషారుగా లోనికొచ్చింది సునంద. సోఫాలో కూర్చుని ప్లేట్లో పెట్టిన నేరేడు పళ్ళు తింటోంది జానకమ్మ గారు. ఇంత వయసొచ్చినా ఆమెకు షుగర్ కంప్లైంట్ లేదు. అది రాకూడదని అప్పుడప్పుడు నేరేడు పళ్ళు తింటుందావిడ. రావే సుడిగాలి రా, ఎలా ఉంది నీ ఉద్యోగం, ఏమిటి విశేషాలు? కుర్చీ చూపించింది కూర్చోమన్నట్లుగా. రాములమ్మ, సునందికి కాఫీ పట్రా అంటూ కేకేసింది. కాఫీ వద్దులే పెద్దమ్మా, నీ ప్లేట్లోనివి 2 లాగిస్తాను, ఇలా తే అంది సునంద నవ్వుతూ. నీకెందుకే ఇవి, నీకు కూడా షుగర్ కంప్లైంట్ భయం ఉందా? చంపేశావు పెద్దమ్మ. నేరేడు పళ్ళు తినేవాళ్ళంతా ఆ భయంతోనే తింటారనుకుంటున్నావేంటి? ఊరికేనే అన్నానులేవే, అంతలోనే ఉడుక్కోవాలా ఏంటి? ఇంతకు మీ కొత్త కోడలు గారు ఎక్కడా? పైన మేడ మీద ఉంది. పెద్దమ్మ, ఓ మాట్లాడుతాను, చెప్తావా? అడగవే. కోడలు వచ్చిందా నీకు అంటే అందం ఒక్కటే కాదు, మాట తీరు ఇంకా. ఒక్క నిమిషం మాట్లాడలేదు జానకమ్మ గారు. అంటే నచ్చలేదనేగా? అబ్బే, అది కాదు. కోడల్లో నాకేమీ లోటు కనిపించడం లేదు. వద్దన్నా ఏదో పని పాట చేయకుండా ఊరుకోదు. మాట అనిపించుకునే అవకాశం ఇవ్వదు. ఆడంబరాలు పటాటోపాల మీద మోజు లేదు. కానీ అబ్బాయితోనే వచ్చింది చిక్కు. అదేమిటి పెద్దమ్మ, వింతగా ఉంది. సాధారణంగా అత్తాళ్ళు కోడళ్ళ మీద నేరాలు చెప్తుంటారు. అలాంటిది నువ్వు అన్నయ్య మీద చెప్తున్నావేంటి? వాడు చేసే పనులు అలా ఉంటే ఏం చేయమన్నావే? కానీ కట్నం లేకుండా పిల్లని చేసుకున్నాడా? వాళ్ళేదో కొంత ఖర్చు భరిస్తామన్నా వినకుండా సరే పోనీలే అని ఊరుకున్నామా? కోడలి పిల్ల కూడా సామాన్యమైన మనిషి. మొగుడి చేత ఎక్కువ ఖర్చు పెట్టించాలనే మనస్తత్వం కలది కాదు. అలాంటప్పుడు వీడు ఊరుకోరాదు. ఆ అమ్మాయిని బలవంతం చేసి దేశమంతా తిప్పి తీసుకొచ్చాడు. తిరిగి వస్తూ ఊరుకున్నాడా? ఓ మోపెడు ఖరీదైన చీరలు వస్తువులు తెచ్చాడు. అది కూడా చాలదన్నట్లు ఆర్డర్ ఇచ్చి పెట్టెడు నగలు చేయించాడు. కనీసం తల్లి ముండని నన్ను సంప్రదించాలని తోచలేదు వాడికి. వీటన్నింటికీ ఖర్చు ఎన్ని వేలైందో తెలుసా? తలుచుకుంటే గుండె చెరువైపోతుంది. ఇన్నాళ్లకు పెళ్లి చేసుకున్నాడు కదా అని ఏమనటానికి మనసు రావటం లేదు నాకు. మీ పెదనాన్నగారితో చెప్పాను సూచనప్రాయంగా మందలించమని. కొత్త మోజే, ఇప్పుడు మనం కల్పించుకోకూడదు అంటూ తోసిరాజన్నారాయన. పైగా నా అసలు బాధ ఏమిటో తెలుసా? ఏమిటి పెద్దమ్మా అన్నట్లు చూసింది సునంద. ఇప్పటికీ ఆ పిల్లలో ఎలాంటి అహంకారం తలెత్తలేదనుకో. వీడిలా నెత్తిమీద ఎక్కించుకొని దేవతలా కొలుస్తుంటే రేపు నన్ను లక్ష్యం చేస్తుందా? నువ్వెంత, నీ లెక్కంత అంటే నాకు విలువేముంటుందే ఈ ఇంట్లో? ఎంతైనా రవి పద్ధతి నాకు నచ్చలేదమ్మాయి. ఉన్నింటి పిల్లను చేసుకోవాలన్న నా కోరిక తీరకపోగా పేదింటి పిల్లని తీసుకొచ్చి ఈ ఖర్చంతా ఎదురుపెట్టి నాకు మనస్తాపం కలిగిస్తున్నాడు. అన్నట్లు ఇవన్నీ నువ్వు మనసులోనే ఉంచుకో. ఏదో పెద్దదాన్ని ఉండబట్టలేక వాగేశాను. అంతగా బాధపడుకు పెద్దమ్మా. సంధ్య వదిన అలా మారే మనిషిలా లేదు. అన్నీ అయిపోయాయి కదా. అన్నయ్య మాత్రం ఏం కొంటాడులే. వదిన్ని ఓసారి పలకరించొస్తా. అంతలో కాఫీ కప్పుతో తయారైంది రాములమ్మ. ఇంకో కప్పు కూడా చేసి 2 కాఫీలు పైకి పట్రా అని రాములమ్మతో చెప్పి మేడమెట్లెక్కింది సునంద. కనుచీకట్లు ముసురుకోబోతున్నాయి. ఆకాశం లేత ఎరుపు రంగులో ఆహ్లాదకరంగా ఉంది. మెల్లమెల్లగా వీచే పిల్లగాలులకి తలలూపే చెట్లు స్వాగతం చెప్తున్నాయి. వదినా, వదినా, బల్లంకి పిట్ట, ఏం చేస్తున్నావు? పిలవగానే వచ్చిన ఆడపడుచుకి ఎదురొచ్చి పూర్ణకుంభంతో స్వాగత సత్కారాలు అందివ్వాలని తెలియదు. ఆడపడుచుంటే ఎవరో తెలుసా? గలగలా పారుతున్న సెలయర్లా ఉంది సునంద ధోరణి. చదువుతున్న వీక్లీని సోఫా మీద పడేసి లైటేసి, రా సునంద రా, ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను నువ్వు వస్తావని ఆహ్వానించింది సంధ్య. నేను ఇప్పుడు వస్తానని నీకెలా తెలుసు? అర్ధమొగుడు గారు కదా, కబురు చేస్తే ఆఫీస్ వదిలిన తర్వాత రాకుండా ఉంటారా అని ఇద్దరూ కిలకిలలాడారు. రాములమ్మ ట్రేలో 2 కాఫీ కప్పులతో పైకొచ్చింది. తీసుకోండి వదిన గారు, మీకోసం కాఫీ కాచి తెప్పించాను. కాసేపు ఆగితే వక్కపొడి వియత్నాం నుంచి తెప్పించానన్న అనగలవు. ఇరువురు మధ్య లాస్యం చేసింది. రాములమ్మ తాగిన కాఫీ కప్పులు తీసుకుని వెళ్ళిపోయింది. వదినా, నీకో మాట చెప్పనా? నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా ఇప్పుడు? చీపో, ఇంతకన్నా మాటలేనట్టు. ఎంత అందంగా ఉన్నానేమిటి? ఈ క్షణంలో మా రవి అన్నయ్య వచ్చాడంటే నన్ను వీధిలోకి ఎంటేసి నిన్ను కొబ్బరి ముక్కలా కొరుక్కు తినేస్తాడంటే నమ్ము. సంధ్య పొంగిపోయింది మనసులో.
పైకి మాత్రం ఇందుకేనా ఆడపడుచు గారిని రమ్మని కబురంపింది అంటూ బొంగమూతి పెట్టింది. చెప్పందే ఎలా తెలుస్తుందమ్మా? చెప్పటమే కాదమ్మా, ప్రత్యక్షంగా చూపిస్తాను చూడు అంటూ స్టీల్ బీరువాలో నుంచి రవి చేయించిన నగలన్నీ చూపించింది. చాలా బాగున్నాయి వదిన, మొన్నటి చీరలు కట్టుకొని ఇవన్నీ పెట్టుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలా కళకళలాడతావు మెచ్చుకుంది సునంద. వదిన ముఖంలో చిందులేసే సంతోషం కోసం ఆమె వైపు చూసింది. సంధ్య ముఖం ఒక్కసారిగా అదోలా పెట్టుకుంది. కంగారు పడింది సునంద. ఏం వదిన, ఎందుకలా అయిపోయావు? పేరుకి ఆడపడుచువైనా సొంత చెల్లెల కన్నా ఆత్మీయంగా ఉంటావు నాతో. నీతో గాక ఇంకెవరితో చెప్పుకుంటాను సునంద. మీ అన్నయ్య ధోరణి చూస్తే నాకేమీ పాలు పోవటం లేదు. వద్దన్నా వినకుండా ఇలా నా గురించి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. నాకు వీటన్నింటి మీద అంతగా మోజులేదు. నన్ను వారు గుండెల్లో పెట్టుకొని దేవతలా చూసుకుంటున్నారు. నా జీవితానికి అంతే చాలు. కానీ ఈ మాట బయటికంటే ఎవరు నన్ను నమ్ముతారు? అత్తగారా, మామగారా? తన కులుకుతో తళుకు బెళుకులతో ఆయన్ని వల్లో వేసుకుని వెనక ఉండి ఈ భాగోతమంతా నడిపిస్తున్నానని అనుకోరు? బాధగా అంది సంధ్య. వదిన, నిర్లిప్తంగా ఉంది సంధ్య. లేచి ఆమె దగ్గరగా వెళ్ళింది సునంద. భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా తట్టింది. ఈ రోజుల్లో నీలాంటి అదృష్టం నూటికో కోటికో ఏ ఒక్క ఆడపిల్లకో. అందుకే నువ్వు సుఖపడు, అన్నయ్యను సుఖపెట్టు. ఇలాంటి ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకోకు. మా పెద్దమ్మ పెదనాన్నలు నీ గురించి అలా ఏమీ అనుకోరు. మా ఇద్దరికి నువ్వే ముఖ్యురాలవు. నువ్వు నాకు సాయం చేయాలి సునంద. నవ్వింది సునంద. అంటే నన్ను పాపం మూట కట్టుకొమ్మనేగా వదినగారి సలహా? అర్థం కాలేదు సంధ్యకు. ఓ అన్నయ్య మహాశయ, ఇక నుంచి వదినగారికి ఓ చీర కానీ ఓ నగ కానీ కొనిపెట్టావా నీ సంగతి సీరియస్గా పట్టించుకోవాల్సి వస్తుంది కనుక ఖబర్దార్ అని బెదిరించమంటావు, అంతేనా? మాటల మార్పులో భావం అదే వచ్చేటట్టు ఎలాగో మీ అన్నయ్యకు నచ్చచెప్పు సునంద. ఇదే నువ్వు నాకు చేసే గొప్ప సహాయం. దాదాపు వేడుకుంటున్నట్టుగా ఉంది సంధ్య ధోరణి. పిచ్చి వదిన, నేను అలా అన్నయ్యతో చెప్తే ఏమైనా బాగుంటుందా? పైగా నేను అసూయతో అంటున్నానని అపార్థం చేసుకుంటే? కాకపోతే దీన్ని ఎలా పరిష్కరిస్తే బాగుంటుంది? ఆలోచనలో పడింది. ఈలోగా రవి వస్తున్నట్లుగా వాకిట్లో స్కూటర్ చప్పుడు వినిపించింది. సారీ సంధ్య, ఇవాళ కొంచెం లేట్ అయింది. లోపలికి అడుగు పెట్టిన రవి సునందను చూసి సంతోషంగా అన్నాడు. హలో సునంద, ఎంతసేపు అయిందే వచ్చి? అరగంట పైనే అయిందిరా అన్నాయి. వదిన దాచుకున్న కొత్త నగల మీద దాడి చేయటం చూసి బాగున్నాయని చెప్పేయటం వరకు అయిపోయింది. నువ్వింకా రాలేదని వదినగారు విరహవేదన అనుభవిస్తుంటే ఓదారుస్తున్నాను. సునంద, సిగ్గుపడింది సంధ్య. నగలు పెట్టిన చిన్న పెట్టెలన్నింటినీ తీసి స్టీల్ బీరువాలో దాచేసింది. బూట్లు విప్పుకుంటున్నాడు రవి. ఇవాళ రేపో నీకు కబురు చేసి ఈ జ్యువెలరీ అంతా నీకు చూపించమని సంధ్యకు చెప్దామనుకుంటున్నాను. ఈలోగా నువ్వే రావడం జరిగింది. గుడ్. మీ వదనకి కావాల్సినన్ని ఏర్పాటు చేశాను సునంద. మై జాబ్ ఈజ్ ఓవర్. ఇక మిగతా పాత్ర అంతా మీ వదిందే. ఏమంటావు సంధ్య? సంధ్య చిరునవ్వు నవ్వటం మినహా ఏమీ జవాబు చెప్పలేదు. కొంటెగా చూస్తున్న అతని కళ్ళలోకి కాంక్షలు ఆమెకు తెలియనివి కాదు. పైగా సునంద ఎదురుగా ఉంది. మా వదిన నీకేమీ తీసిపోదులేరా? ఆమె కూడా నీతో అన్ని విధాలా సహకరించి మీ జీవిత నౌకను సక్రమంగా సాగిపోయేలా చేస్తుంది. సంధ్య తరపున వకాల్తా పుచ్చుకుంది సునంద. రవి బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు ముఖం వాష్ చేసుకోవటానికి బాత్రూంలోకి వెళ్ళాడు. రవికి వినిపించినంత నెమ్మదిగా అంది సునంద. అన్నీ ఏర్పాటు అంటున్నాడుగా అన్నయ్య. బహుశా నీ మనస్తాపం తీరవచ్చు అనుకుంటాను వదిన. ఇంకా నా గురించి దుబారా ఖర్చు చేయకుండా ఉంటే అంతే చాలు సునంద, తగ్గుస్వరంతో అంది సంధ్య. వెయిట్ అండ్ సీ, మందహాసం చేసింది సునంద. సంధ్య, టవల్ పట్రా, బాత్రూంలోంచి కేకేశాడు రవి. ఒక్క నిమిషం సునంద. తెస్తున్నానండి అంటూ స్టాండ్ మీదున్న టర్కీ టవల్ తీసుకుని బాత్రూంలోకి పరిగెత్తింది సంధ్య. రూమ్ అంతా పరికించి చూసింది సునంద. కాస్ట్లీ ఫర్నిచర్తో కళకళలాడిపోతోంది. డోర్స్కి కిటికీలకి ఉన్న సిల్క్ కర్టన్లు గాలికి అందంగా ఊగుతున్నాయి. అదే బెడ్రూమ్ కూడా. డబుల్ కాట్, పైగా గోడ మీద 1-2 శృంగార చిత్రాలున్న క్యాలెండర్లున్నాయి. వాటిని చూసి అలవోకగా సిగ్గుపడింది సునంద. బాత్రూంలో గాజుల చప్పుడు వినిపించి ఉలిక్కిపడి తేరుకుంది. అబ్బా వదలండి, బాత్రూంలో ఏమిటి? అవతల సునంద ఉందని కూడా గుర్తులేదు. తన ఈ టైంలో ఇక్కడ ఉండటం వారికి ఎంత ఇబ్బందో గ్రహించింది. వారిద్దరూ ఏమీ ఎరగని నంగనాచుల్లా బయటికి రాగానే సెలవు తీసుకుని బయలుదేరింది సునంద. అన్నయ్య వదినలు చిలక గోరింకల్లా ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంది. ఆమె మనసంతా తీయని ఆలోచనలతో నిండిపోయింది. రిక్షాలో కూర్చోగానే శేఖర్ గుర్తొచ్చాడు. సిగ్గుతో తీయగా ముడుచుకుపోయింది సునంద. మావగారు,
పూజకి అన్నీ సిద్ధం చేశాను. స్నానం చేశారుగా, పూజ గదిలోకి పదండి. సంతృప్తిగా చూశారు రఘురామయ్య గారు. ఎందుకమ్మా సంధ్య నీకు ఈ శ్రమంతా? ముసలావిడ చూసుకుంటుందిగా. లోనికి నడిచి వెళ్లారు. పేద పిల్లయితేనే ఇంటికి ఎంత కళ తెచ్చింది. ఎంత వద్దన్నా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. వినయ విధేయతలతో తనకేం కావాలో చూస్తుంది. సలక్షణమైన కోడలు రావడం తన అదృష్టం. ఒకవేళ ధనికుల పిల్లని చేసుకుంటే ఆమె తన ఆలనా పాలన చూసేదా? వాణ్ణి కీలుబొమ్మగా చేసుకుని తమని నిర్లక్ష్యం చేసి ఉండేదేమో. భగవంతుడు నిజంగా దయామయుడు. ఇలాంటి మంచి కోడల్ని ప్రసాదించాడు. పట్టుబట్ట కట్టుకొని పీట మీద కూర్చున్నారు. అత్తయ్య, ఇదిగో బత్తాయి రసం. మీరు ఈ మధ్య కాఫీ మానేశారుగా? ప్రశంసిస్తున్నట్టుగా చూసింది జానకమ్మ గారు కోడలి వైపు. నువ్వే తెచ్చావెందుకమ్మా? నౌకర్లు అంతమంది ఉండగా అంది నొచ్చుకుంటూ. మీకు నా చేతు ఇస్తేనే తృప్తత్తయ్య. ఇందులో శ్రమేముంది? ఈ ఇంట్లో నాకు పనిలేదు. మా ఇంట్లో ఒక్క నిమిషమైనా కూర్చోకుండా పనిచేసేదాన్ని. కోడలు తన పట్ల చూపిస్తున్న శ్రద్ధకి, గౌరవానికి, అణకువకి మురిసిపోయింది జానకమ్మ. అందచందాలతో ఇల్లంతా కలియ తిరుగుతూ, ప్రతి విషయాన్ని తనను అడుగుతూ, పనివాళ్ల మనసు నొప్పించకుండా పనివాళ్లతో పని బాగా చేయిస్తూ ఇల్లు చక్కబెట్టుకొస్తున్న కోడల మీద ప్రత్యేకమైన అభిమానం కలిగింది జానకమ్మకి. ఇరుగు పొరుగు ఆడవాళ్ళు సంధ్యను చూడటానికి వచ్చి వెళ్ళేటప్పుడు, నీకేమమ్మా జానకమ్మ, బంగారు బొమ్మలాంటి దానివి కోడలుగా కొట్టేశావు అని సంధ్యను పొగిడిపోతుంటే పొంగిపోయేది. నీ కోడలు ఉంది ఎందుకు? మా కోడలు ఉంది ఎందుకు? లేనిదాన్ని చేసుకున్నా మన కృతజ్ఞత అయినా లేదు దానికి. మా వాడినో చెవటం చేసి నన్ను దాసిదానిలా చూస్తోంది. మీ కోడలు కాలిగోటుకైనా పోలదు. మా కోడలు రాక్షసి. సంధ్య లేనప్పుడు తనతో వాపోయి కళ్ళు తుడుచుకున్న పార్వతమ్మ మీద ఎంతో జాలిపడింది. వెనువెంటనే తన కోడలు మాణిక్యమని, ఆణిముత్యమని గుర్తుకొచ్చి మనసారా దీవించింది కోడల్ని మనసులోనే. పైగా రవిలాంటి వాడిని సంధ్య పూర్తిగా ఆకట్టుకోగలగటం ఎంతో ఆశ్చర్యం కలిగించింది జానకమ్మకి. శేఖర్ స్వయంపాకం పూర్తి చేసేసరికి 7 గంటలైంది. తను వండిన ఐటమ్స్ అన్నీ చూసి తృప్తిగా నవ్వుకున్నాడు. అల్మరా తలుపు తెరిచి చూశాడు. అందులో తను ఇంతకుముందు బజార్ నుంచి తెచ్చిన జాంగ్రీల పొట్లం, చక్కెర కేళీల హస్తం నవ్వుతూ దర్శనమిచ్చాయి. ఆ పక్కనే వాటికి తోడుగా పడి ఉన్నాయి తమలపాకులు, కట్ట, వక్కపొడి పట్లాలు. ఓసారి వీధి తలుపు వేశాడు. సోపు, టవల్ అన్నీ తీసుకుని స్నానం చేసొచ్చాడు. ఒంటికి హాయిగా ఉంది. ముఖానికి స్నో పౌడర్ పట్టించి ఉంగరాల జుట్టు స్టైల్గా దువ్వుకున్నాడు. పెట్లోంచి కొత్త లుంగి తీసి కట్టుకున్నాడు. నెట్టెడ్ బనీన్ మీద పువ్వుల స్లాగ్ వేసుకున్నాడు. ఎందుకో ఈ అలంకరణ అంతా అతని మనసు ప్రశ్నించింది. జవాబుగా అతని పెదవులు ముసిముసి నవ్వులు నవ్వాయి. తను వాళ్ళు అందుకున్న మర్యాద కన్నా ఎంతమాత్రం తక్కువ స్థాయిలో ఉండరాదు. ఎన్ని వంటకాలు చేసింది, ఎంత తృప్తిగా పెట్టింది, కొసరి కొసరి వడ్డించింది, కసిరి కసిరి తినిపించింది, కిలకిలా నవ్వింది, గలగలా మాట్లాడింది. ఆ సమయంలో ఆ అందాల ముఖంలో లాస్యం చేసిన ఆనందం తను మరువలేంది. తనని ఆమె చనువుగా గదమాయించేది. అది తనకిష్టంగా ఉండేది. ఆమె స్నేహం తనలోని స్తబ్దతని పారదోలుతోంది. అందుకే తనలో చురుకుదనం, ఈ చలాకీతనం ఊపికి వస్తోంది. రోజు ఆమెను చూడాలని, ఆమె తనని మందలిస్తున్నట్టుగా మాట్లాడుతుంటే తను కొంటెగా జవాబివ్వాలని, అలా గంటలు గంటలు ఆమెతో గడపాలని అనిపిస్తోంది ఈ మధ్య. ఏమైనా సరే ఇవాళ ఆమెతో తను ఏం తీసిపోకుండా మాట్లాడాలి. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయేట్లు చేయాలి. సాయంత్రం 4ంటికి తన ఆఫీస్కి ఫోన్ చేసి, ఆఫీస్ అయ్యాక నా రూమ్కి వెళ్ళి ఆ పైన మీ ఇంటికి వస్తాను. మీ చెల్లెలు గారింటి రిపోర్టు మీకు వినిపిస్తాను. అతిథి సత్కారాలన్నీ రెడీ చేసుకొని సిద్ధంగా ఉంచండి. ఏమాత్రం లోటు జరిగినా ఊరుకోను, జాగ్రత్త అని నవ్వుతూ చెప్పింది సునంద. ఓకే అని ఫోన్ పెట్టేసి ఎప్పుడు 5 అవుతుందా అని గడియారం కేసు చూస్తూ గడిపేసి, టైం కాగానే మార్కెట్ నుంచి కూరలు ఇంకా కావలసినవన్నీ తీసుకుని గబగబా ఇంటికి వచ్చేశాడు. ఇంకా రాదేంటి అమ్మాయి? విసుగ్గా వాచి వైపు చూసుకున్నాడు. 7:15 అయింది. ఎగ్గొట్టదు కదా. అప్పుడు తనే ఆమె దగ్గరికి వెళ్ళి చెయ్యి పుచ్చుకొని లాక్కొస్తే సరి చిలిపిగా అనుకున్నాడు. అంతలో టక్ టక్ వీధి తలుపు చప్పుడవగానే పరుగున వెళ్ళి తలుపు తీశాడు. శేఖర్ ముఖం చాటంతైంది. ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఫుల్ మేకప్లో వచ్చిన ఆమె దివి నుంచి భువికి దిగి వచ్చిన అప్సరసలా ఉంది. కడిగిన ముత్యంలా ఉంది. ఏమిటండి ఇలా గుమ్మంలోనే నిలేశారు? లోపలికొచ్చి సంజాయిషి ఇచ్చుకొని అవకాశం కూడా ఇవ్వరేమిటి? ఇవ్వను, పెదాలు గమ్మత్తుగా బిగించాడు. ఆశ్చర్యపోయింది సునంద. అబ్బా, శేఖరేనా ఇంత ధైర్యంగా మాట్లాడేది? పర్వాలేదే, ముంగి మహారాజులో ఏదో చైతన్యం వచ్చినట్లే ఉంది అనుకుంది. ఇవ్వకపోతే తీసుకుంటాం, అంతేగాని తిరిగి వెళ్ళిపోయే రకం కాదు ఈ సునంద. చూపుడు వేలుతో బెదిరిస్తూ లోపలికి అడుగుపెట్టింది సునంద. ఆమె నడకలోని వయ్యారాలు గిలిగింతలు పెట్టాయి శేఖర్ని. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు మిస్.
మిమ్మల్ని లోపలికి రానివ్వనని కాదు నా ఉద్దేశం. సంజాయిషి ఎందుకు? మీరు ఎందుకు ఆలస్యం చేశారో తెలియకపోతేగా అని శేఖర్ నవ్వేశాడు. ఎందుకు ఆలస్యమైందో మీకెలా తెలుసు? కళ్ళని అందంగా తిప్పింది. చెప్పమంటారా? చిరునవ్వు చిందించాడు. చెప్పమని మళ్ళీ అడగాల? కుర్చీలో కూర్చుంటూ అందంగా రెట్టించింది. ఏముంది, సింపుల్. ఆఫీస్ నుంచి మీ రూమ్కి వెళ్ళి స్నానం చేసి 5 నిమిషాల్లో మేకప్ పూర్తి చేసుకుందామని అద్దం ముందు కూర్చొని ఉంటారు. పాపం 7 గంటలకు కానీ అది పూర్తయి ఉండదు. హియర్ హియర్ కిలకిల నవ్వింది సునంద. మీరు తప్పకుండా ఆ పప్పులో కాలేశారు. ఏం? కూర్చోండి చెప్తాను. నిలబడి వింటే కాళ్ళు నొప్పి పుట్టగలవు. నివ్వెరపోతూ కుర్చీలో కూర్చున్నాడు శేఖర్. క్విక్ మేకప్లో నాకు ఫస్ట్ ప్రైజ్ ఓ 6 సార్లనా వచ్చింది కనుక మీ ఊహ తప్పు. వంటావిడ జిడ్డులా పట్టుకునేసరికి ఈ టైం అయింది. ఇకపోతే నేను ఓ మాట అడగాలి. ఉడుక్కోరుగా? ఏమిటి అన్నట్టు మొహం పెట్టాడు. ఎప్పుడూ లేంది శేఖర్ గారు ఇంత మేకప్లో కనిపిస్తున్నారు కదా, ఎన్ని గంటలు అందుకు వినియోగించారో తెలుసుకోవచ్చా? కొంటెగా చూసింది. ఆడపిల్లలా సిగ్గుపడ్డాడు శేఖర్. అది గమనించి గబుక్కున మాట మార్చింది సునంద. శేఖర్ మాటల ధోరణి బాగా నచ్చింది సునందకు ఆ వేళ. దానికి తోడు చాలా అందంగా ఉన్నాడు అనుకొని అందంగా సిగ్గుపడింది. ఇంతసేపు ఇలా ఊరికే కూర్చోబెట్టడానికేనా నేను మీ ఇంటికి వచ్చింది? తెచ్చిపెట్టుకున్న కోపంతో అడిగింది. నేను ఈ పూట మీకు కాఫీ వదల్చుకోలేదు. తేరుకున్న శేఖర్ బింకంగా అన్నాడు. అదేమిటి? నేనేం పాపం చేశాను? గుర్తులేకపోతే మీకోసం డైరీలోనన్నా రాసుకునేదాన్ని. మీరోసారి లేవండి దబాయింపుగా అన్న అందులో మార్దవం తొంగి చూస్తూనే ఉంది. ఎందుకు? లేచింది సునంద. ఆమెకేమీ అర్థం కాలేదు. ఇలా రండి కిచెన్లోకి తీసుకెళ్లాడు. అతని వెంట అలా వెళ్ళడం చిత్రమైన అనుభూతిలా తోచింది ఆమెకు. దీన్నేమంటారు? అన్నం. దీన్ని బంగాళాదుంపల కూర. మరి ఇదో గుత్తి వంకాయ. భలే. దీన్నో రసం, పెరుగు, మజ్జిగ, నెయ్యి. అది సరే కానీ మీరేమన్నా నాకు టీచరా? నేను మీ స్టూడెంట్నా? ఏమిటి ప్రశ్నావళి? ఎందుకు అంట బుగ్గన చేయి పెట్టుకొని విస్మయంగా అడిగింది. ముందు నా మాటకు బదులు చెప్పండి కవ్వింపు ధోరణిలో అన్నాడు శేఖర్. వీటిని ఏం చేస్తారు? అది కూడా అడిగారు. తింటారు. అయితే పీటలు వేస్తాను, కూర్చోండి. సునంద శేఖర్ ముఖంలోకి చూసింది అలవోకగా. తెలుగులో చెప్తే మీకు అర్థమయ్యేలా లేదు గనక ఇంగ్లీష్లో చెప్తాలేండి. ఈ పూట మీకు ఈ శేఖర్ ఇచ్చే డిన్నర్ సునంద గారు. ముందే ఫోన్లో చెప్తే మీరు కారాలు మిరియాలు నూరుతారు అని ఇలా చేశాను. సునంద అన్న శేఖర్ పిలుపులో ఎంతో ఆత్మీయత, యుగయుగాల అనుబంధం వినిపించింది సునందకి. ఏమన్నారు నన్ను? సునంద అని ఏకవచనంలోనా? నొసలు ముడిచి శేఖర్ కళ్ళలోకి చూసింది. ఆమె కోపం వచ్చినట్టు గ్రహించాడు శేఖర్. సారీ ప్లీజ్, నోరు జారి అలా అనేశాను. ఇంకెప్పుడు అనను. ఏమిటన్నారు? అదే బింకంతో అడిగింది. ఇంకెప్పుడు అనను. అలా అనను అంటే మీ ఇంట్లో ఏమీ తినను. నివ్వెరపోయాడు శేఖర్. అంటే నేను నవల్లోలా కథల్లోలా మాట్లాడటం లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నన్ను మీరు నువ్వు అంటేనే బాగుంటుంది. అందులో నాకు ఎంతో ఆత్మీయత, ఆప్యాయత కనిపిస్తుంది. నువ్వనే అంటారుగా. అయితే నేను వెళ్ళిపోతాను. అరే కూర్చో సునంద. థ్యాంక్స్. వడ్డించనా? ఘనకార్యం చేశారు కానీ మీరు కూర్చోండి. నా కోసం మీరింత శ్రమపడి చెయ్యి కాల్చుకుంటే వడ్డనైనా కనీసం నేను చేయకూడదా? నువ్వు ఇప్పుడు నా గెస్ట్వి, నా మాట వినాలి. నువ్వు కూర్చో. అదేం కుదరదు కానీ ఇదిగో పీట, కూర్చోండి గదమాయించింది. అలాగే చేసి ఆమె కేసు చూశాడు శేఖర్. అందమంతా అక్కడే నాట్యం చేస్తున్నట్లుగా ఉంది. ఆ సమయంలో శేఖర్కి ఆమెని కౌగిలిలోకి తీసుకుని, ఏమిటోయ్ నీ అందమైన అధికారం నా మీద, నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడు అనాలనిపించింది. కానీ సునంద నిప్పులాంటిది. సరసం విరసమైతే వ్యవహారం బెడ్స్ కొడితే అంతా అబాస్ పాలవుతుంది. ఆమె దృష్టిలో తన విలువ ఒక్కసారిగా పడిపోతుంది. మనసుని అదుపులో పెట్టుకున్నాడు శేఖర్, తన హృదయానికి గాలం వేస్తున్న ఆమె అందం చూస్తూ. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు సునంద, నొచ్చుకున్నాడు. ఎందుకు ఇలా ఇదవుతారు? నేను మీకు టేబుల్ మీద భోజనం పెట్టలేదుగా. ఒకే కంచంలో వడ్డిస్తున్న సునందతో అన్నాడు. మరి నీకో? మీరు తిన్నాక. అలా ఏం కుదరదు. గెస్ట్ తినకుండా తినకూడదు. నేను లేచిపోతాను. సరే బాబు, ఇదిగో వడ్డిస్తున్నాను, ఈ కంచంలో కూడా. ఒట్టి మొండి. చిత్రంగా నవ్వింది. నీకన్నానా? కవ్వించాడు శేఖర్. ఆహా, మహా కనిపెట్టారులేండి. తను కూర్చోబోయింది పీట మీద. ఆగాగు, కూర్చోకు. అన్నం తినొద్దు అంటూ గెంటేస్తారా ఏమిటి కర్మ? అల్మరాలో జాంగ్రీలు, చక్కెరకేళీలు నేనే తింటానికి కాదు, వెళ్ళి పట్టుకురా. వయ్యారంగా వెళ్ళి తెచ్చింది సునంద. ప్లేట్లో అన్నీ సర్ది పెట్టింది. కూర్చుంటూ, ఎందుకండి నేనంటే మీకు అంత ఇది అభిమానంతో అడిగింది. ఇదే మాట నేనడిగితే? ఒక్క క్షణం సిగ్గుపడింది సునంద. నాకా ఏదో బంధుప్రీతి అంతే తడబడుతూ అంది. నిజంగా నొక్కి పలికాడు.
ఇద్దరూ నవ్వుకుంటూ తినటం మొదలుపెట్టారు. మీరింకా పీట మించి లేచి పారిపోవటం లేదేం? కొంటెగా అడిగాడు. ఆ అవసరం ఏమీ లేదు. పదార్థాలన్నీ బాగున్నాయి. అచ్చం ఆడవాళ్ళు చేసిన వంటలానే ఉంది. మీకు కాబోయే భార్య అదృష్టవంతురాలు. ఏమో ఎక్కడుందో వెతికి పట్టుకోవాలనుకుంటున్నాను. ఆమె కళ్ళల్లోకి చూశాడు. ప్రయత్నించండి, ఫలితం దక్కకపోదు. గుడ్ లక్. థ్యాంక్స్. కబుర్లు కలబోసుకుంటూ భోంచేస్తున్నారు. శేఖర్లో వచ్చిన ఆ మార్పుకి సునంద ఆనందించింది. మా సంధ్య ఎందుకు కబురు చేసింది? మాటల్లో అడిగాడు. అసలు విషయం మీరు చెప్పనిస్తేగా. ఏవేవో మాటల్లో పెట్టేశారయ్యే. మా అన్నయ్య సంధ్య వదినికి బోలెడని నగలు కొనిపెట్టాడు. అవి చూపించటానికని పిలిపించింది. బావ చాలా మంచివాడు. సంధ్యను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అది నిజమే అంటూ సంధ్య మనసులోని బాధ శేఖర్కి కూడా చెప్పింది సునంద. కొన్నాళ్లపాటు పోతే అదే సర్దుకుంటుంది. మనం జోక్యం కలిగించుకుంటే కాదు. ఆ మాట కరెక్ట్. ప్రస్తుతం సంధ్యావధిని జీవితం ఆనందంగా ఉల్లాసంగా గడిచిపోతుంది. అది అలాగే కలకాలం సాగాలని కోరుకుందాం. భోజనాలు అవగానే శేఖర్ వద్దంటున్నా వినకుండా ఎంగిళ్ళు ఎత్తేసి వంటిల్లు కడిగి రూమ్లోకి వచ్చింది సునంద. ఆ సమయంలో ఆమె ముఖం వింత అందాలు ఈనుతోంది. శేఖర్ మనసులో ఏవో ఆలోచనలు తిరుగుతున్నాయి. బలవంతాన వాటిని అణిచిపెట్టుకుంటున్నాడు. అలమార్లో తవలపాకులున్నాయి. ఆ పక్కనే వక్కపుడి పొట్లం, కొంచెం పైన సున్నం బరెనే ఉన్నాయి. మీకిమ్మనా, నన్ను వేసుకోమనా స్వామి? ముఖంలో నవ్వు మెరిపించింది. రెండూను. అంతలో హఠాత్తుగా కరెంట్ పోయింది. అంతా చీకటిమయమైపోయింది. ఏం గాబరా పడుకు సునందా, నీకు దగ్గరలోనే మంచం ఉందిగా, దాని మీద కూర్చో. అరే, ఇంతకుముందు చూసిన మంచం ఎంత తడిమినా కనిపించటం లేదే. డైరెక్షన్ మారానా ఏమిటి? ఎక్కడుంది మంచం? అదిగో అటువైపు, అటు. మీరు భలేవారండి. కరెంట్ పోయిందండి అందట భార్య. పోనీ ఫ్యాన్ అన్న వెయ్యవే అన్నాడట వాళ్ళ ఆయన. అలా ఉంది మీ వ్యవహారం. అటు ఇటు అని మీరు చేతులూగిస్తే మాత్రం నాకెలా తెలుస్తుంది? పకపక నవ్వింది. ఇక నిగ్రహించుకోలేకపోయాడు శేఖర్. అయితే నేను వస్తున్నా, ఉండండి, మంచం చూపిస్తాను. కుర్చీలోంచి లేచి తడుముకుంటూ మంచం కేసి వెళ్ళాడు. ఒళ్ళు జల్లుమంది. ఇంకా తడిమాడు. అది సునంద సుకుమార లావణ్య శరీరం. ఆమెని తన కౌగిల్లోకి తీసుకున్నాడు. కొన్ని క్షణాలు తీయగా గడిచిపోయాయి. సునంద మాట్లాడదు. ఎందుకని? వారించదు. ఎందుకని అంటే ఆమెకిష్టమనేనా? ఇంకొంచెం చొరవ తీసుకోబోయాడు. లాగి గూబ మీద ఒక్కటిచ్చింది సునంద. ఊహించిన సంఘటనకు బిత్తరపోయాడు శేఖర్. చేత్తో చెంప తడుముకున్నాడు. ఏమిటి సునంద మనస్తత్వం? కవ్వించడం, ఆశలు రేపటం, దగ్గరకొస్తే తన్ని తగలేయటం, అంతేనా? చటుక్కన ఆమెను వదిలేశాడు. పోయిన కరెంటు ఆపద్బాంధవిలా మళ్ళీ వచ్చింది. బుసలు కొడుతోంది సునంద. అవకాశం వస్తే ఆడదాని విషయంలో ప్రతి మగాడు పశువులానే ప్రవర్తిస్తాడని అంటారు. మీరు ఇంతేనన్నమాట. నా కలుపుగోలుతనానికి, బంధుప్రీతికి ప్రతిఫలం నా జీవితం నాశనం చేయాలని ప్రయత్నించడమేనా? ఛీ, మీ మీద ఎంతో మంచి అభిప్రాయం ఉండేది. మీ మీద మనసు, మమత పెంచుకున్నాను. నాది పూర్తిగా పొరపాటు. ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి. తలుపు తీయండి, వెళ్ళిపోతాను. తీయను, దృఢంగా అన్నాడు శేఖర్. అంటే? భయంతో కంపించిపోయింది సునంద. నిన్ను బలవంతంగా రేప్ చేస్తాను. నా కోరిక తీర్చుకుంటాను. అదో రకంగా నవ్వాడు. షటప్. ఈ సునంద అంత నిస్సహాయురాలు కాదు. ఏం చేయగలవు? అరుస్తాను, కేకలేస్తాను. నలుగురిని పిలిచి నీ బ్రతుకు బజార్కి ఈడుస్తాను. నేను నీ బతుకు బజార్లో పెట్టగలను. ఈ రాత్రి గడపటానికి నువ్వే నా దగ్గరకు వచ్చావని, ఏదో డబ్బు దగ్గర పేచి వచ్చి ఇలా అడ్డం తిరిగావని చెప్తాను. ఛీ, నువ్వింత బ్రూట్ అనుకోలేదు. నీ మీద ఎన్నో ఆశలు పెంచుకొని నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిద్దామనుకున్నాను. ఇవాళ నీ నిజస్వరూపం తెలిసింది. అసహనంగా చూసింది. గలగలా నవ్వాడు శేఖర్. బావుంది సునంద, డ్రామా రక్తి కట్టింది. నాకు కావలసిన జవాబు నీ దగ్గర నుంచి వచ్చింది. ఏమిటది? నేనంటే నీకు ఇష్టమని. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. నాకు ఒకప్పుడు, ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పటికీ నువ్వంటే ఇష్టమే. నీ ఇష్టం కూడా తెలుసుకొని నిన్ను నా ధర్మపత్నిగా స్వీకరిద్దామని నేను ఉవ్విళ్ళూరుతున్నాను. ఇందాక జరిగిన సంఘటన కేవలం యాదృచ్ఛికం. నీ మీద ఇష్టం వల్ల కొంచెం అతిగా ప్రవర్తించిన మాట నిజమే. అందుకు నేను సిగ్గుపడుతున్నాను. క్షమించమని వేడుకుంటున్నాను. రా, ఈసారి, ఈ ఒక్కసారి నా బాహుబంధంలో ఇమిడిపో. మన వివాహం అయ్యేంత వరకు ఎలాంటి పరిస్థితుల్లోనూ హద్దు మీరను. చేతులు చాచాడు శేఖర్. గువ్వలా ఒదిగిపోయింది సునంద. శేఖర్ తన మాటను నిజంగా నిలబెట్టుకున్నాడు. అతని నిజాయితీని మెచ్చుకుందామే. తన తొందరపాటుకు నొచ్చుకుంటూ క్షమించండి అంది. నో, నువ్వు ఇలా అనరాదు, నేను వినరాదు. మరేం చెయ్యాలి? బుద్ధిగా అలమార్లోంచి తమలపాకులు తీసి ఇవ్వాలి ఇప్పుడైనా. ఓ అలాగే, హుషారుగా తెచ్చిచ్చింది. ఇద్దరూ వేసుకున్నారు. నోళ్ళు ఎర్రగా పండాయి. సునంద నోరు మరీ బాగా పండింది. ప్రేయసీ కమ్ వుడ్బీ గారు, కొత్త రకం లిప్స్టిక్ వేసుకున్న మీ పెదవులను
నా పెదవులతో ఓసారి పలకరించనివ్వండి. చూపుడు వేలు పెదవుల మీద పెట్టుకుని ష్ అంది సునంద. కాబోయే శ్రీవారు చట్టప్రకారం శ్రీవారు అయ్యేంత వరకు హద్దులు మీరరాదు. మీరినచో శిక్షింపబడుదురు. థ్యాంక్స్, మంచి డిన్నర్ ఇచ్చారు, మంచి మాట చెప్పారు. పొద్దుపోయింది, ఇక వస్తా. అప్పుడేనా? ఇంకో గంట ఉండిపోరాదు, చక్కగా కబుర్లు చెప్పుకుందాం. అబ్బాయి గారికి అప్పుడే విరహంగా ఉన్నట్లుందే. అదేం కుదరదు. గుర్రాన్ని కాస్త అదుపులో పెట్టండి, పెళ్ళయ్యే వరకు. వస్తా అంది నవ్వుతూ. ఒంటరిగా వద్దు, నేనొచ్చి దిగబెట్టొస్తా. అబ్బా, పెళ్ళాం కాబోతోందనగానే ఎంత శ్రద్ధో చిన్నవాడికి. అవును చిన్నపిల్ల, చెవి మెలిపెట్టాడు. అబ్బా, నొప్పి కాదేమిటి? వదిలించుకుని తలుపు తీసింది. ప్యాంట్ వేసుకుని తాళం చేత్తో పుచ్చుకుని ఆమె వెనకే వచ్చాడు శేఖర్. వాకిట్లో గుమ్మం కెదుట నిలబడ్డ ఇంటావిడిని చూసి గతుక్కుమన్నాడు. ఇది సంసారాల కొంపనాయన, ఇలాంటివి చూస్తూ ఊరుకోలేం. ఇంటాయన కోపంగా అన్నాడు. సునందకు ఒళ్ళు మండిపోయింది. నేను వారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం, మీరేం కంగారు పడకండి అంది. అందుకని ముందే మొదలుపెట్టారా భాగోతం? ఏమిటా ఈకైకలు పక్కపక్కలు? తలుపులేసుకుని బుగ్గలు నొక్కుంది ఇంటావిడ. శేఖర్కి కోపం వచ్చింది. సునంద చెప్పిందిగా జవాబు, ఇక అనవసరంగా మాట్లాడకండి అంటూ నడుస్తున్న సునందను అనుసరించాడు. లైట్ల వెలుగులో రోడ్డు మెరిసిపోతోంది. జనసంచారం మరీ రద్దీగా లేదు. అడపాదడపా వాహనాలు పోతూనే ఉన్నాయి. రిక్షా ఎక్కుదామా సునంద? ప్రేమగా అన్నాడు ఆమెను ఓదార్చడానికి. ఎందుకు బాబు, మళ్ళీ అక్కడ మరో సీన్ తయారవటానికా? వాళ్ళు అన్నారని బాధపడటం కాదు కానీ మనది తప్పే. పెళ్లి కాకుండా అలా సంచరిస్తే ఎవరినైనా తప్పు పడతారు. నాదే చాలా వరకు తప్పిందిలో, నాది కూడాను. పోనీలే, బాధపడకు. ఇంక ముందు ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడదాం. అంటే ఏముంది? ఈ అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేసి వాళ్ళ ముఖాన కొట్టినట్లుగా పబ్లిక్గా పట్టపగలే తలుపులేసుకోవడం. ఛీ, పాడు మాటలు, సిగ్గులేదు. అయినా ఏమీ తెలియదు అయ్యగారికి. ఏమిటో చెప్దు. ఇంకో 2 నెలల వరకు పెళ్లి ముహూర్తాలు లేవు, వెక్కిరించింది. హతాశుడయ్యాడు శేఖర్. కిలకిలా నవ్వింది సునంద ఉడికిస్తూ. కానీ లోపల ఆమెకి బాధగానే ఉంది. నౌకర్లకు పనులు పురమాయించి అత్తగారికి కావలసినవి అమర్చి ముస్తాబై మేడపైన గదిలోకి చేరుకుంది సంధ్య. రవి రావటానికి ఇంకా ఓ అరగంట పైన టైం ఉంది. రోజు ఇలా ఆయన ఆఫీస్ నుంచి వచ్చినట్లుగా షాప్ నుంచి వచ్చేస్తుంటే మామగారు ఏమనుకుంటున్నారో ఏం పాడో. పెళ్ళాం దగ్గరికి పరిగెత్తుకొని పోతున్నాడు సాయంత్రం అయ్యేసరికి అనుకోరు. ఫోమ్ బెడ్ మీద కూర్చొని కాళ్ళూపుతూ బోలెడంత సిగ్గుపడిపోయింది. మీ వదినకు కావలసినవన్నీ ఏర్పాటు చేశాను సునంద, ఇక మిగిలిన పాత్ర అంతా ఆమెదే అన్న రవి మాటలతో తన సమస్య కూడా తీరిపోయింది. రవి ఇంకా దుబారాగా ఖర్చు చేయడు అన్న తలంపు తన సంతోషాన్ని మరింత ఎక్కువ చేసినట్లు ఫీల్ అయింది సంధ్య. గుండెల్లో పెట్టుకుని తనను ఆరాధించే భర్త, నసలేని మావగారు, సాధింపులు లేని అత్తగారు, నోట్లోంచి మాట ఊడిపడగానే ఆజ్ఞలు శిరసావహించే నౌకర్లు, చీరలు, నగలు, డబ్బు, భోగభాగ్యాలతో తులతూగే జీవితం. ఆడజన్మకి ఇంతకన్నా ఏం కావాలి? నిలువుటద్దంలో తన ప్రతిబింబం అందాలు చిందుతూ సోయగాలు వెదజల్లుతూ కనిపించింది. చూసావా పిల్ల, నీ స్టార్ ఎలా తిరిగిపోయిందో? వెక్కిరించింది నాలుక బయటపెట్టి చిన్నపిల్లల. ఆ పోజు ఆమెకు బాగుంది. తనివి తీరా తన అందాన్ని వయ్యారాన్ని చూసుకుంటూ ఒళ్ళు విరుచుకుంటూ 4-5 సార్లు నాలుక బయటపెట్టింది. ఇంత చక్కటి జీవితాన్ని పొందిన నీ బాధ్యత ఎంతో ఉంది, జాగ్రత్త. చూపుడు వేలుతో ఆ ప్రతిబింబం బెదిరించింది. అత్తమామలకు అణుకువగా ఉంటూ భర్తను ప్రేమానురాగాలతో ముంచెత్తుతూ ఇరుగు పొరుగులతో గొడవలు రాకుండా చూసుకుంటూ నౌకర్లు సేవకులను కన్నబిడ్డల్లా కాపాడుకుంటూ పుట్టినింటికి మెట్టినింటికి పేరు తేవాలి. చక్కటి సంతానాన్ని కని ఇల్లు కళకళలాడించాలి. స్త్రీ సూక్తులు మననం చేసుకుంది సంధ్య. పిల్లల్ని కనడం విషయం వచ్చేసరికి సిగ్గు ముంచెత్తుకొచ్చింది సంధ్యలో. చేతులతో ముఖం కప్పుకొని పరుపు మీద బోర్లా పడిపోయింది. కిటికీలోంచి వచ్చిన చల్లని గాలి ఆమె శరీరాన్ని అల్లనల్లన తాకింది. మెత్తటి శరీరం మీద పల్చటి మృదువైన సిల్కు చీర గాలికి రెపరెపలాడుతుంటే పరవశంగా ఉంది సంధ్యకు. ఆమెలో మధురమైన ఊహలు మోసులెత్తాయి. కాసేపట్లో తన ప్రేమైన రవి వస్తాడు. సినిమాలో హీరోయిన్ శృంగార ఘట్టాలలో పడుకున్న తనను చూస్తాడు. ఈ గదిలో తామిద్దరూ ఉన్నప్పుడు పిలిస్తే తప్ప పైకి ఎవ్వరూ రారన్నది అతనికి తెలుసు. గుమ్మంలోంచి ఒక్క గంతులో తన మంచం దగ్గరికి వస్తాడు. వీపు మీద సుతారంగా గిచ్చుతాడు. గమ్మత్తుగా చరుస్తాడు. తను ఆనందంలో చిన్నగా సన్నగా అరుస్తుంది. వయ్యారంగా ఇటు తిరుగుతుంది. తనలా చూసి గుటకలు మింగుతాడు రవి. కళ్ళతో కవ్వించి నొసటితో వెక్కిరిస్తుంది తను. తన మీదికి వంగబోతాడు రవి. అందకుండా ఇటు దొర్లుతుంది, అటొస్తాడు, అటు దొర్లుతుంది, ఇటొస్తాడు. కొన్ని క్షణాలు దాగుడు మూతలాడించి అతనికి మధురంగా లొంగిపోతుంది. రవి ఎందుకు ఊరుకుంటాడు? పక్కన చేరి కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు.
కాసేపు కాలం దొరలేక మేకప్ అంతా చెదిరిపోతుంది. పలానా ప్రోగ్రాంకి వెడదామంటాడు. ఇంతవరకు పూర్తిగా అతని మాట వింటోంది తను. ఇక నుంచి అతను కూడా తన మాట వినేట్లు చేసుకోవాలి. దీనిలో తనకు స్వార్థం ఏమంటే భర్తను కీలుబొమ్మలా చేసి తన గుప్పెట్లో పెట్టుకొని ఆడిద్దామని కాదు, తన కారణంగా అతను చేసే అనవసరపు ఖర్చులు తగ్గిద్దామని, అక్కర్లేని జల్సా ట్రిప్పులు మాన్పిద్దామని. నిజానికి రోజు ఒక ప్రోగ్రాం ఎందుకు? రోజు ఏదో సినిమాకో, మ్యూజికల్ కన్సర్ట్కో, భరతనాట్యానికో, డ్రామాకో వెళ్ళాలని రూలేముంది? బ్రహ్మాండంగా సాగిపోతున్న బిజినెస్ అంతా సాయంత్రం అయ్యేసరికి పెద్దవారు మామగారి మీద వదిలి ఈయన తన దగ్గరికి శోభన పెళ్లి కొడుకులా పరిగెత్తుకు రావటం ఏమిటి? ఇంకా 2-3 గంటలుండి మామగారికి సాయపడితే ఆయన సంతోషిస్తారు కదా. సాయంత్రం అయ్యేసరికి కోడలు కొంగు పట్టుకుంటాడు అని అత్తగారు అనుకోదు. ఈ మోజులో రవి బహుశా తన మాట వినకపోవచ్చు. తన ఆనందాన్ని నేను తగ్గిస్తున్నానని అపోహపడి తన ప్రతిపాదన తోసిరాజనవచ్చు. అప్పుడు తను మృదువుగా ఎదురు తిరగాలి. వాకిట్లో స్కూటర్ ఆగిన శబ్దం వినిపించింది సంధ్యకు. అంటే రవి వచ్చాడన్నమాట. కథ రసకందాయంలో పడుతుంది. పులకలు దేరిన శరీరంతో అదే పోజులో అలాగే పడుకుంది సంధ్య. సంధ్య అదిరిపడింది సంధ్య. ఆ పిలుపు వింతగా ఉంది, కొంచెం గట్టిగా ఉంది. దానిలో తను ఆశించిన మార్ధవం లేదు. ఆశ్చర్యపోతూ చటుక్కున ఇటు తిరిగింది. అతను అమాంతం తన మంచం దగ్గరకు ఒక్క గంతు వెయ్యలేదు. రోజులా తనని కౌగిలిలో బంధించలేదు. పైగా నొసలు చిట్లించాడు. కొత్త పిక్చర్ వచ్చింది కదా, నిన్ను తీసుకువెడదామని షాప్ నుంచి బాయ్ని పంపించి డ్రెస్ సర్కిల్లో 2 టికెట్లు తెప్పించాను. నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు రెడీగా తళతళలాడుతూ ఉంటావనుకున్నాను. ఆ పడుకోవడం ఏమిటి? ఆ అవతారం ఏమిటి? నీ మేకప్కి కనీసం పావుగంట అయినా పడుతుంది. డామ్ డిసప్పాయింటింగ్ విసుగ్గా అన్నాడు. సంధ్య నివ్వెరపోయింది. తను అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. ఈరోజు పిక్చర్కి వెళ్ళవద్దేమో అనుకున్నాను అంది మెల్లగా లేచి కూర్చుని. నువ్వు అనుకోవడం కాదు సంధ్య, నేను అనుకోవాలి. కమాన్ క్విక్. రవి ధోరణి కొత్తగా ఉంది సంధ్యకు. 5 నిమిషాల్లో రెడీ అయ్యిరా సంధ్య. జామ్ అంటూ పిక్చర్కి స్కూటర్ మీద పెడదాం అంటే తను మురిసిపోయి అలాగే చెయ్యదు. ఎందుకు ఆ విసుగు, కోపం? సంధ్య మనసు తొలిసారిగా మూల్గింది. పరిగెత్తుతున్న స్కూటర్ మీద కూర్చున్నదన్న మాటే గాని సాయం సమయపు ఆనందాన్ని మనసారా ఆస్వాదించలేకపోయింది. మామూలుగా అయితే స్కూటర్ మీద పెడుతున్నప్పుడు రవితో గలగలా కబుర్లు చెప్తుండేది, కిలకిలా నవ్వు నవ్విస్తుండేది. ఇప్పుడు అలా చెయ్యలేకపోతోంది. మనసు నిండా రవి ఇందాక అన్న మాటలే గింగురమంటున్నాయి. మాటలేమీ రావా సంధ్య? మూగదానివా? అసహనంగా అన్నాడు రవి. సంధ్య మనసు మరి కాస్త బాధపడింది. ఏమిటలా అడగటం? జులుం చెలాయించటం కాకపోతే? ఏవైనా మాటలు చెప్పు సంధ్య, నీ కబుర్లు తీయగా ఉంటాయి అని అతనంటే కొన్ని టన్నుల కబుర్లు చెప్పేది. తలనొప్పిగా ఉంది. తప్పించుకోవటానికి యథాలాపంగా అనేసింది. అవును అలాగే ఉంటుంది. అడిగించుకుని నెలకోసారి ఒక్క సినిమాకి తీసుకెడితే అప్పుడు ఈ తలనొప్పులు అలాంటివి రావు. నాదే పొరపాటు. మనసు చివుక్కుమంది సంధ్యకు. గట్టిగా జవాబు చెప్దామని అనుకుని ఒక క్షణం ఆలోచించి సంభాళించుకుంది. స్కూటర్ పార్క్ చేసి తాళం వేసి సంధ్యను థియేటర్లోకి తీసుకువెళ్ళాడు రవి. అతను చేసే చిలిపి చేష్టలకి ఈసారి సంధ్య మనసు స్పందించలేదు. ఇంటర్వెల్లో 2 గోల్డ్ స్పాట్లు తెప్పించాడు. నాకొద్దు అంది సంధ్య. కాదు తాగాలి అంతే అన్నాడు రవి. యాంత్రికంగా బాటిల్ పూర్తి చేసింది సంధ్య. ఆ రాత్రి బెడ్రూమ్లో తన్ను తానుగా అతనికి అర్పించుకోలేకపోయింది. కేవలం అతని చేతిలో బొమ్మలా అయింది. సంధ్య, రాత్రికి మా ఫ్రెండ్ ఒకడు నన్ను ఫ్యామిలీతో డిన్నర్కి పిలిచాడు. సాయంత్రం 6:30 కల్లా వస్తాను, రెడీగా ఉండు. మధ్యాహ్నం భోజనం చేసి స్కూటర్ మీద షాప్కి వెళ్తున్నప్పుడు చెప్పాడు రవి. అలాగే అన్నట్లుగా తల ఊపింది. భగవంతుడు నోరిచ్చింది మాట్లాడడానికి, కట్టిపడేసుకోవడానికి కాదు. రవి వెళ్ళిపోయాడు. స్కూటర్ స్టార్ట్ అయింది. వాకిట్లో బాధగా కణతలు నొక్కుంది సంధ్య. రవిలో ఎందుకో మార్పు కనిపిస్తోంది. తనలో ఏమైనా లోటుందా? తెలిసి తను అతనికి ఎలాంటి లోటు చేయలేదు. మంచం మీద వాలిపోయింది సంధ్య. అత్తగారు ఆప్యాయంగా పలకరించింది. అదేమిటమ్మా సంధ్య అలా ఉన్నావు? ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? ఒంటి మీద చెయ్యి వేసింది. దిగ్గున కూర్చుంది గౌరవ సూచకంగా. ఏం లేదత్తయ్యా, కాస్త తలనొప్పిగా ఉంది అంది ఎలా తప్పుకోవాలో తెలియక. తలనొప్పిగా ఉంటే ఊరుకుంటే ఎలా పోతుంది తల్లి? పక్క గదిలో మీ మామగారు నిద్రపోతున్నారు. లేపి డాక్టర్కి ఫోన్ చేయిస్తానుండు. అబ్బే వద్దత్తయ్యా, కాసేపు నిద్రపోతే అదే పోతుంది. ఆమె ఆదరణకు ఎంతో ఇదైపోయింది సంధ్య. కనీసం రాములమ్మ చేత అమృతాంజనమైన పంపిస్తాను, రాసుకో. రాములమ్మ ఎక్కడున్నావు అంటూ అటుగా వెళ్ళింది జానకమ్మ. తనకు నిజంగా తలనొప్పి కాదని మనసులోంచి పెళ్ళుబికే బాధ అని అత్తయ్యకేం తెలుసు అనుకుంది సంధ్య. అమృతాంజనం తెచ్చాను, రాయమంటారా అమ్మా అంది రాములమ్మ. ఇలా ఇవ్వు, నేను రాసుకుంటాలే అంటూ అందుకుంది సంధ్య. అమ్మగారు ఓ మాట. రాములమ్మ నెమ్మదిగా అంది. చెప్పు.
ఇయాలంతా మీరు అదోలా ఉన్నారు. ఇల్లంతా సిన్నబోయినట్టుండదమ్మా. ఇంట్లో పెరట్లో మీరు లచ్చిందేవిలా తిరుగుతూ మాకు పనులు చెప్తుంటే మాకెంతో హుషారుగా ఉంటుంది. మీకు ఒంట్లో బాగోకపోతే మాకందరికీ నీరసం వచ్చినట్టుండాది. పనివాళ్ల అభిమానానికి మనసులోనే మురిసిపోయింది సంధ్య. ఏముంది రాములమ్మ, తలనొప్పేగా, కాసేపట్లో తగ్గిపోతుంది. వత్తానమ్మా, సాయంత్రం వంటలోకి బియ్యం ఏరుకోవాలా. వెళ్ళిపోయింది రాములమ్మ. సాయంత్రం అద్దం ముందు కూర్చుంది కానీ అలంకరణ మీద అంతగా మనసు లేదు. రవి మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. ఎలాగోలా అయిందనిపించింది. సాయంత్రం 6 కాగానే మేడ మీద గదిలోకి చేరుకుంది సంధ్య. టెర్రస్ మీద నిలబడి అటు ఇటు పచారు చేయటం మొదలుపెట్టింది. కింద చూస్తుంటే పచ్చగడ్డితో తివాచీలా ఉన్న లాన్ ఆహ్లాదం కలిగిస్తోంది. పూల కుండీల్లో క్రోటన్స్ తగిన ఎత్తుకు ఎదిగాయి. తన ఇంట్లోకి వచ్చినప్పుడు చిన్న మొక్కలవి. పూల మొక్కలు రకరకాల పూలు పూచి నేత్రానందం కలిగిస్తున్నాయి. నీటిదారలు చిమ్ముతున్న ఫౌంటైన్ పళ్ళెం నీట్గా ఉంది. టెర్రస్ మీద నుంచి పెరటి వైపుకి వచ్చింది సంధ్య. కాపు కాస్తున్న పాదులు నిండు గర్భిణిలా ఉన్నాయి. గాలికి తలలూపుతున్న జామ, వేప చెట్లు చూడముచ్చటగా ఉన్నాయి. కొబ్బరి చెట్లు వరుసగా కనిపిస్తూ అందంగా ఉన్నాయి. వీటి వెనకాల నౌకర్లకు సరియైన ఆదేశాలిచ్చి తను చేయించిన కృషి ఎంతో ఉన్నదన్న సంగతి గుర్తుకొచ్చి ముసిముసిగా నవ్వుకుంది. అలాగే ఇంకా ఎంతో కృషి చేసి ఈ ఇంటిని నందన ఉద్యానవనంగా చెయ్యాలి. ఈ ఇంట్లో అందరికీ సుఖశాంతులు కలిగించాలి. కానీ రవి ప్రవర్తన ఎందుకలా ఉంటుంది ఈ మధ్య? నౌకర్ల మీద కోపం చూపించిన రవి తన మీద ఎందుకు విసుగు చూపిస్తున్నాడు? షాప్లో బిజినెస్ పరంగా ఏమైనా వర్రీస్ ఉన్నాయేమో? ఉంటే తనకు చెప్పి ఓదార్పు పొందవచ్చుగా. లేదా ఇంకెవరినైనా తెలిసిన వాళ్ళని తండ్రితో సహా సంప్రదించి పరిష్కరించుకోవచ్చుగా. గదిలోకి వచ్చింది సంధ్య. డ్రెస్ మార్చుకుంటే బాగుండును అనిపించింది. తనకిష్టమైన చిలకాకు పచ్చ రంగు మీద ప్రింట్స్ ఉన్న జపాన్ జార్జెట్ చీర కట్టుకుంది. మ్యాచింగ్ బ్లౌజ్ తొడుక్కుంది. అద్దంలో తనను తాను అనేక పోజుల్లో చూసుకుంది. ఎంత బాగా ఉంది చీర అనుకుంది ఎన్నోసార్లు. రిస్ట్ వాచి చూసుకుంది. కరెక్ట్గా 6:30 అయింది. ఏది ఈయన ఇంకా రారేం అనుకునేటంతలో స్కూటర్ వాకిట్లో ఆగటం, రవి చకచకా మెట్లెక్కి రావటం జరిగింది. అవాళ్ల నుంచి సంధ్య తనతో ఎక్కువ మాట్లాడలేదన్న భావం రవి మనసులో ఉంది. ఏదో ఆలోచించుకున్నాడు మనసులో. చిరునవ్వుతో ఎదురైన సంధ్య ఛీ అన్న మాటతో నీరు కారిపోయింది. ఏమిటి డ్రెస్ సంధ్య? పైనుంచి కిందికి పచ్చరంగు కొట్టి పువ్వు వద్దినట్లుగా. నాకు ఇదేం నచ్చలేదు, చీర విప్పేయి. రవి ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది. అదే ఇదివరకైతే చీర విప్పేయి అన్న మాటలోని చిలిపి అర్థాన్ని ఊహించుకుని ఎంతగా సిగ్గుపడేదో. ఇప్పుడు సంధ్య మనసు మొద్దుబారిపోయింది. ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని నిజానికి ఈ డ్రెస్ నాకు చాలా బాగుందండి, మీకెందుకు నచ్చలేదో అంది. నాకు నచ్చలేదు అంతే. మరి ఏ డ్రెస్ వేసుకోమంటారు? రవి జవాబు చెప్పలేదు. ఒక్క ఉదుట్న స్టీల్ బీరువా తెరిచి స్కై కలర్ మీద చిన్న చిన్న డిజైన్లు సాటిన్ హాఫ్ బార్డర్ ఉన్న అమెరికన్ జార్జెట్ చీర తీశాడు. బ్లౌజ్ మరో కలర్ తెచ్చి వేసుకో ఈ డ్రెస్ అన్నాడు. తను వేసుకున్న మంచి డ్రెస్ కన్నా రవి కాంబినేషన్ అంతగా బాగోలేదు. అందువల్ల స్త్రీగా ఆమె మనసు ఒప్పుకోలేదు. వేసుకోకుండా ఏంటి చూస్తున్నావు? ఇదేం బాగున్నట్లుందండి. నథింగ్ డూయింగ్. నా భార్య నాకు ఇష్టమైన డ్రెస్సే వేసుకోవాలి అంతే శాసించినట్టుగా అన్నాడు. సంధ్య తన మనసును అణిచిపెట్టుకుని ఆ డ్రెస్ వేసుకుంది. ఆమె చూపుల్లో భావాన్ని రవి చూడలేదు. త్వరగా వచ్చేయండి హెచ్చరించింది జానకమ్మ స్కూటర్ మీద వెళ్తున్న కొడుకు కోడల్ని చూసి. అలాగే అత్తయ్య అంటూ చెయ్యి ఊపింది సంధ్య. సంతృప్తిగా నిట్టూర్చి లోనికి వెళ్ళింది జానకమ్మ. ఈ మధ్య కొనుగోళ్లకు కొడుకు డబ్బు ఖర్చు పెట్టకపోవటం ఆమెకు ఆనందంగానే ఉంది. రవి ఫ్రెండ్ దంపతులు సంధ్యను రవిని చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకున్నారు. డిన్నర్ చాలా గ్రాండ్గా ఇచ్చారు. ధనవంతులు, వ్యాపారస్తులు అంచేత వారిల్లు కాస్ట్లీ ఫర్నిచర్తో లగ్జరియస్గా ఉంది. భోజనాలు అయ్యాక అందరూ కుర్చీలో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. రవి ఫ్రెండ్ భార్య చాలా కలుపుగోలు మనిషి. ఆమె సెలయేటి గలగలలా తెగ మాట్లాడేస్తోంది. ఆమె వేసే జోకులకి అందరికీ పగలబడి నవ్వొస్తోంది. తనేమైనా చొరవగా ఆమెతో మాట్లాడితే రవి ఏమైనా అనుకుంటాడని దాదాపు శ్రోతగానే ఉండిపోయింది సంధ్య. ఏమండి రవి గారు, మీ మిస్సెస్ గారికి మాటలు రావా, లేక అదేమైనా బెట్టుకు చిహ్నమా అంది నవ్వుతూ అతని భార్య. అదేం లేదు, మీరు వేరే ఏమీ అనుకోకండి అందామనుకుంది సంధ్య. రవి అడ్డు తగిలాడు. మా ఆవిడ ఈ మధ్య స్త్రీల వ్రతకథలు చదివి కొత్త రకం నోము పట్టిందిలేండి. దాని మహత్యమే ఇదంతా. ఏమిటా నోము? పేరు చెప్పండి రవి గారు, మేము కూడా విని ధన్యులమవుతాం కుతూహలంగా అడిగింది ఆమె. ఇం ఆ బామూము. అదేమిటోయ్, కొత్తగా ఉంది దీని పేరు, నేనెక్కడా వినలేదే రవి ఫ్రెండ్ అడిగాడు. నేను వినలేదు రవి గారు, త్వరగా చెప్పండి. అయితే వినండి. ఇంట్లో అరుపు, బయట మూతి ముడుపు. అందరూ పక్కపక్క నవ్వేశారు. సంధ్య ముఖం కందగడ్డలా అయింది.
డిన్నర్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు హుషారుగా ఉండాలి కదా. కోడల ముఖం ఎందుకు చిన్నబోయి ఉందో అర్థం కాలేదు జానకమ్మకు. పెళ్ళై 3 నెలలు అయింది. ఈ నలతకు కారణం ఆ విశేషం కాదు కదా. తనలో తాను నవ్వుకుంది జానకమ్మ. ఇప్పుడు అడిగి టైం ఎక్కడిది, రేపు తెలుసుకోవచ్చులే అనుకుంది. ఏమైనా కోడలి ముఖబింబం బేరగా ఉండటం ఆమెకు నచ్చలేదు. స్కూటర్ దిగటమే ఎవ్వరితో మాట్లాడకుండా మేడ మీద గదిలోకి వెళ్ళిపోయింది సంధ్య. కథ కొనసాగుతుంది.